మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి రెండు చేతులు పైకెత్తి 5 నెలలు తన రెక్కల చాటును భద్రపరిచి 6వ నెల మొదటి ఆదివారపు ఆరాధనకి నడిపించిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. నిన్న ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 20వ వచనంలోని వసంతవాడ గ్రామానికి దేవుడు నీతో యుద్ధము చేయుదురు కానీ వారు గెలవరు, లేదా యుద్ధము నీదే అనే అంశం మీద మాట్లాడడం జరిగింది. మన సంపూర్ణ రాత్రి కూడిక వీరముగడ్డ ప్రాంతంలో నేను నిన్ను పడగొట్ట జాలని ప్రాకారముగా చేయొద్దును అనే మాట మీద చెప్పడం జరిగింది. దానిలో ఉన్న 2వ భాగాన్ని ఈరోజు అనుకున్నాను, కానీ దేవుడి చిత్తమైతే రేపు మాట్లాడతాను. ఎందుకంటే దేవుడు నాకు మరొక వాక్యాన్ని ప్రేరేపించి దాని గురించి మాట్లాడమని నాకు చెప్పారు. కానీ దాని గురించి నేను అంతగా ఇదవపోయినా ఇప్పుడు దేవుడు చెప్పిన మాటలే చెప్పడం అది నాకు సంఘానికి అంత ఉపయోగకరం కనుక ఈ పూట దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోనా గ్రంథము 762 పేజీ, పాత నిబంధన గ్రంథము యోనా గ్రంథము. ఈ యోనా గ్రంథంలో మొత్తం 4 అధ్యాయాలు ఉంటాయి. మొదటి అధ్యాయము మనం చదివితే తప్పిపోయిన కుమారుడు కనబడతాడు. 2వ అధ్యాయంలో సుంకరి ప్రార్థన కనబడుతుంది. 3వ అధ్యాయంలో ప్రభువు కొరకు నిలబడిన ఒక సేవకుడు కనబడతాడు. 4వ అధ్యాయంలో తప్పిపోయిన తర్వాత దొరికి కానీ తండ్రితో ఉంటూ తండ్రిని బాధ పెట్టిన పెద్ద కుమారుడు కనబడుతూ ఉంటాడు. అంటే మొదటి అధ్యాయంలో చిన్న కుమారుడు తప్పిపోయి దొరికినట్లుగా కనబడతాడు. చివరి అధ్యాయంలో మట్టిగా పెద్ద కుమారుడు తండ్రిని ఎలాగైతే బాధ పెట్టాడో అలాగా యోనా గారు కూడా కొంత బాధలు పెట్టినట్లుగా మనం చూస్తాం. ఈరోజు యోనా అనే పదానికి పావురం అని అర్థం. ఈ మొదటి గ్రంథములోని 7వ వచనాన్ని మనం ఈరోజు చదువుకుందామండి. అంతలో వాడవారు ఎవరిని బట్టి ఎంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేద్దాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చెను. కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించును, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చినవో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా. చాలండి, మీ అందరికీ తెలుసు, కానీ ఉపోద్ఘాతం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నాకు దినమున దేవుడు ఆకాశం నుండి తొంగి చూశాడు. దేవుడికి ఒక పట్టణం మీద అసహ్యం కలిగింది. ఆ పట్టణం పేరు నినివే. నినివే అన్నది సముద్రపు పక్కనే ఉంటూ సంపన్నుల కుటుంబం, దేశం కూడా. అది మహాపట్టణం అని బైబిల్ చెప్తుంది. అలాంటి మహాపట్టణం అయితే ఆ పట్టణంలో ఉన్న ప్రజలంట భయంకరులు. మనం రాజుల గ్రంథం ఇప్పుడు అక్కర్లేదు, చదివితే నినివే పట్టణస్థులకు ఉన్న అనుభవం ఏంటి అంటే వాళ్ళు క్రూరులు అంటండి, మూర్ఖులు. వాళ్ళకి యుద్ధానికి వెళ్తే చంపడం తప్ప జాలనేది లేదు వాళ్ళకి. ఇంకో మాట చెప్తాను, నినివే ప్రజలకంట గర్భవతులతో ఉన్న స్త్రీలను ఎక్కువగా వారు పట్టుకొని ఆ గర్భములో ఉన్న పిండానికి కొంచెం ఓ మాటలో చెప్పాలంటే
పోషకాలు ఉంటాయంట. తల్లి గర్భంలో నుంచి ఆ బిడ్డకి కొన్ని పోషకాలు వస్తాయేమో, కొన్ని కణాలు వస్తాయేమో, అది తినడం బలం అని చెప్పి గర్భిణీ స్త్రీలు బలవంతంగా వారి పొట్టలను కోసి వారి పిండాలను పీక్కుని తినే రకం ఈ నినివే పట్టణస్తుడు. అలాంటి పట్టణం మీద దేవునికి కోపం వచ్చింది. కానీ ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం ప్రకారం దేవుడు ఎవరికైనా ఒక అవకాశం ఇస్తాడు. 1-2 అవకాశాలు చెప్పి చూస్తాడు. నినివే పట్టణానికి ఒక అవకాశం ఇవ్వాలి అని 40 రోజులు కౌంట్ డౌన్ పెట్టాడు. నేను మళ్ళీ 40వ రోజు చూస్తా, వాళ్ళ కొరకు ఒక ప్రవక్తను పంపిస్తా. 2 దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయంలో 16వ వచనంలో ఉంటది, వేకువనే ఒక దైవజనుడు నేను పంపిస్తా, ఒక దూతను పంపిస్తా. ఆ దూత వెళ్ళి ప్రకటించాల్సింది ప్రకటిస్తాడు. మారేరా, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను. మారని పక్షములో సొదొమ గొమొర్రా పట్టణానికి ఎలాగైతే అగ్ని గంధకాలు వచ్చి నాశనం అయిపోయిందో, ఈ నినివే పట్టణాన్ని కూడా నేను నాశనం చేస్తాను అంటూ, అందులో యోనా అనే ఒక దైవజనుడిని ప్రవక్తని చూచి దేవుడు పిలిచి, అయ్యా నినివే పట్టణానికి వెళ్ళమని దేవుడు పంపిస్తాడు. ఈ దైవజనుడు నినివే యొక్క మూర్ఖత్వము తెలిసిన వాడు గనక, అయ్య బాబోయ్, వాళ్ళ దగ్గరికి వెళ్తే నన్ను బతకనిస్తారా, ముందు నువ్వు మాకు చెప్పొచ్చేవాడు అవుతావా అనే ఆలోచన చేత ఆ తర్కీషుకు వెళ్ళే వాడ దొరికితే చక్కగా టికెట్ కొనుక్కొని వాడ అమరము అనగా అడుగు భాగములో ప్రియులారా చక్కగా మంచం కూడా దొరికిందంటే ఇది రెడీగా హాయిగా ఎక్కి పడుకున్నాడు. వాడ కూడా కదలడం మొదలైంది. మొదలైన కొన్ని గంటల దినాల్లో ప్రియులారా ప్రచండమైన తుఫాను, ఒక మాట చెప్పాలంటే ఓడ బద్దలైపోతుందేమో అన్నంత తుఫాను, ఓడ నాశనం అయిపోతుందేమో అని చెప్పి ఓడలో సామాగ్రిని అంతా పడవేసి తేలిక చేద్దాం, ఇది బద్దలవ్వకుండా దాని బరువును దించుదామని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ తుఫాను, ఆ ప్రళయం ఆగట్లేదంట. అప్పుడు వారికి ఓడ నాయకుడికి ఒక ఆలోచన వచ్చింది, ముందు దేవునికి ప్రార్థన చేద్దాం అని ఆలోచన చేసి, ఏ దేవుడికి ప్రార్థన చేయాలి అనే ఆలోచనతో ఓడలో ఉన్న వారందరినీ సమావేశపరిచి, మీ దేవుళ్లకు ప్రార్థన చేయండి అని అన్నాడు. అలా ప్రార్థన చేసిన ప్రచండమైన తుఫాను ఆగట్లేదంట. అప్పుడు అసలు వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారా అని ఆలోచన చేసి వెతికితేనంట ఈ ఒక ఆయన లేడు. ఆయన పేరే యోనా. వెళ్ళి ఓయి నిద్రపోతూ అని చెప్పి, ఏమండి సోమరిపోతుతో పడుకున్న దైవజనుడు కూడా ఒక అన్యుడి చేత దేవుడు సోమరిపోతు అని చెప్పి తిట్టించాడు కూడా. ఆ దైవజనుడు లేపి నీ దేవుడికి ప్రార్థన చేయి అని చెప్పి, ఆ ఓడ నాయకుడికి ఒక ఆలోచన వచ్చిందంట, అరే అసలు ఈ తుఫానుకి కారణం ఏంటి, ఈ ప్రళయానికి కారణం ఏంటి అని ఆలోచన వచ్చి వాళ్ళు చీట్లు వేస్తారంట. ఆ ఓడలో ఉన్న వాళ్ళందరి పేర్లు రాసి చీటీ వేస్తే ఆ చీటీ అంట చెప్పండి యోనా గారి పేరు మీద వచ్చింది. అయితే ఆ యోనా గారి దగ్గర కూర్చొని మీరు లెక్క పెట్టండి, 5 ప్రశ్నలు వేశారు. చెప్పండి ఎన్ని ప్రశ్నలు? నేను దీనికి ఏమని పేరు పెట్టాను అనుకున్నానంటే, ఈరోజు లోకానికి కూడా ఈ ప్రశ్నలు తెలియట్లా. ఈ లోకానికి ఈ ప్రశ్నలు ఒక డౌట్గా మిగిలిపోయినాయి. ఎవరైనా మిమ్మల్ని ఈ ప్రశ్నలు అడిగితే, ఏమోనండి మా పాస్టర్ గారు చెప్పలేదు అనే మాట రాకుండా, మా పాస్టర్ గారు చెప్పుంటే నేను ఎరగదీసి చెప్పేద్దురు అని మీరు కూడా అనుకోకుండా, దేవుడు ఎందుకో ఈ మాట చెప్పమన్నాడు కాబట్టి ఈ 5 ప్రశ్నలకి జవాబులు వెతుకుదాం మనం ఈరోజు. ఈ 5 ప్రశ్నల్లో మనము ఏ ప్రశ్నకు కోవకు చెందిన వారము అని ఆలోచన కలిగిన వారమై లోకానికి అర్థము కాని 5 ప్రశ్నలు అని నేను పేరు పెట్టాలని అనుకున్నా. ఏంటంటే ఈరోజు లోకానికి ఏంటండి బాబు అంత భయంకరమైన లోకానికి అర్థం కాని ప్రశ్నలు ఏంటి, అసలు ఏ ప్రశ్నలు అడిగారు చూద్దామా రండి. మీరు జాగ్రత్తగా 8వ వచనం చదువుదాం. ఎవరిని బట్టి ఈ కీడు సంభవించును. 1 ఏంటంట, ఎవరిని బట్టి మీకు ఈ కీడు
సంభవించును. 2, నీ వ్యాపారం ఏమిటి? 3, నీవెక్కడి నుండి వచ్చావు? 4, నీ దేశం ఏంటి? 5, నీ జనం ఏంటి? ఈ సంగతి మాకు చెప్పమన్నాడా, తెలుసుకోమన్నాడా? చెప్పు సంగమా. ఈ ప్రశ్నలు మనం అడిగితే ఏం చెప్తాం? ఆయన అడిగి చెప్పిన ప్రశ్నలే మనం చెప్తాం. ఏం చెప్పాడు? చదవండి 9వ వచనం. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికి నీ సృష్టికర్తయు ఆకాశమందున్న దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు కలవాడునై ఉన్నాను. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోయినట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండేది గనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరంతా ఈ లోకానికి భయపెట్టే ప్రశ్నలు మన దగ్గర, జవాబులు మన దగ్గర ఉండాలి. ఈ 5 ప్రశ్నల్లో ఒక్కొక్క ప్రశ్న మనం చాలా క్లుప్తంగా, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను, చాలా క్లుప్తంగా త్వరగా ముగించేస్తారు. మొట్టమొదటిది ఏంటంట? ఎవరిని బట్టి కీడు సంభవించను. క్రైస్తవుడు ఎవరు? ఈ లోకం అనుకుంటుంది క్రైస్తవులు దగాకోరులు, క్రైస్తవులు మత మార్పిడి చేసి మా జాతిని, మా కులస్తులను, మా మతస్థులను వేరుపరుస్తున్నారు కాబట్టి వారిని బట్టి మాకు కీడు అనుకుంటుంది. ఈరోజు క్రైస్తవుడా, ఈరోజు దేవుడు నామానికి అన్యాయము లేదా దేవుడి న్యాయానికి అపార్థాలు ఎందుకు వస్తున్నాయి? ఓ పర్యాయము రోమా భక్తుడు రోమా యొక్క సంఘంలో పౌలు గారు ప్రసంగిస్తూ రోమాపత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో ఇలా అంటున్నాడు. చదవండి రోమాపత్రిక 2:25. అందుకు ఆయన వారితో ఇట్లా నేను తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని నందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు. రోమాపత్రికనా? ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా సున్నతి ప్రయోజనకరమగును వాని 24 రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము ఎందుకు ఈ మాట చదివించానంటే అన్యులకు అర్థం కాకుండా క్రైస్తవులు కీడు చేస్తారు. క్రైస్తవ మతం కీడు చేసే మతం. ఎందుకో తెలుసా? ఈ పుస్తకము అనగా ఈ పరిశుద్ధ గ్రంథములో వాళ్ళు ఏదో చదివేసి అయ్యే బాబోయ్ ఇంకేమైనా ఉందా, ఈ పుస్తకం లోకంలో రాకూడదు. ఎందుకని? వాళ్ళు ఏమైనా చదివారు అంటే ఏం చదివారని ఒకవేళ అడిగితే ఏం చదువుంటారు? లోతు వాళ్ళ పిల్లల గురించి, యోధ కోడలైన తామారు గురించి, ఇవన్నీ చదివి అమ్మో చెప్పండి అనండి. ఏమంటున్నారు? బైబిల్ బూతు పుస్తకం. కాబట్టి క్రైస్తవులందరూ కూడా ఇలాంటి లక్షణాలు కలిగిన వారు అంటున్నారు. మరి బైబిల్ని అడుగుదాం, ప్రభువా ఒక క్రైస్తవుడు అన్యజనుడికి కీడు చేస్తాడా మేలు చేస్తాడా? ఆదికాండము. ఒకనొక దినమందు అల్లుడు గారు వచ్చి మామగారితో అంటాడు, మామా నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నాను, ఏమైనా ఆస్తి ఇస్తావా, నీ కూతురుని తీసుకొని వెళ్ళిపోనా అని అంటే మామగారు ఆయన లాభానంట ప్రియమైన దేవుని పెట్టారా ఆ ఊర్లో ఉన్న జ్యోతిష్యులు కలిసి జ్యోతిష్యం చెప్పుకున్నాడంట. ఆ జ్యోతిష్యులు ఏం చెప్పారో చూడండి. ఆదికాండము 30వ అధ్యాయం 27వ వచనం. అందుకు లాబాను అతనితో నీ కటాక్షము నా మీద ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా
నన్ను ఆశీర్వదించనని శకునమును చూచి ఏం చెప్పాడంటే శకును గాండు చింత పిక్కలేసాడంట, గవ్వలేసాడంట. అరే బాబు లాభాలు, ఈ రోజు నీ ఆస్తి పెరిగిందన్నా, పశువులు పెరిగినాయి అన్నా, సంతతి పెరిగిందన్నా, అరే బాబు నువ్వు నిన్ను బట్టి కాదు, నీ మేకలు బాగా ఈనేస్తున్నాయి, 1కి 10 అంటే ఎన్నో ఇంత ఎందుకు మేకలు 2, 3 ఓకే, ఈ ఇక్కడంటే 5, 6, 7, 8 డజను అలా కనేస్తున్నాయంట. పిల్లలు ఆలోచన చేయండి, ఎవరిని బట్టి ఆయన అనుకుంటున్నాడు, నేను మనుషులు పెట్టాను మేపీను, నేను మనుషులు పెట్టాను కాసాను, మనుషులు పెట్టాను జాగ్రత్తగా పురుడు పోసాను అని అనుకుంటున్నాడంట. కానీ శకునంలో చెబుతూ మరి మా అల్లుడు వెళ్ళిపోతాను అంటున్నాడు. మరి అయ్యా ఏమైనా జ్యోతిష్యం చెప్తావా, శకునం చెప్తావా అంటే ఆయన అన్నాడంట, నీ అల్లుడు అడుగు బయటెట్టాడా నీ పని మతాష్ అన్నాడంట. నీ ఆస్తి పోద్ది, నీ అంతస్తు పోద్ది, నీ రాబడి పోద్ది. అసలు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావంటేనే నీ అల్లుడిని బట్టి, నీ అల్లుడు నమ్ముకున్న దేవుణ్ణి బట్టి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ కరెంట్ అడుక్కొని నచ్చల, స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్పానంటే, లాబాన్ అంటాడు కదా యాకోబుతో, అయ్యా వెళ్ళిపోతాను అని నువ్వు అనమాక, ఇప్పుడే శకునాన్ని చూసొచ్చా, ఏమనో తెలుసా, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ప్రియమైన సంగమా, కీడు చేయకపోయినా పర్లా, అది మేలు చేయకపోయినా పర్లా, కీడు మట్టిగా ఓకే, మీరు మంచి అలర్ట్గానే ఉన్నారు. మేలు చేయకపోయినా పర్లేదు కానీ ఏం చేయకూడదంట. కానీ ఇందక్కడ యోనా గ్రంథంలో ఏం చదివాం, భక్తుడే, దైవజనుడే, ఆకాశమును సముద్రమునకు కలిగిన సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్ముకున్న వాడే. కానీ 7, 8 వచనాలు ఏమంటున్నారు తెలుసా, అక్కడ ఉన్న వారందరూ, ఎవరిని బట్టి మాకు ఈ కీడు, ఆశీర్వాదకరముగా ఉండవలసిన దైవజనుడు, ఆశీర్వాదకరముగా ఉండవలసిన సంఘము, ఆశీర్వాదకరముగా ఉండవలసిన దేవుని బిడ్డలు ఎందుకు ఆశీర్వాదకరంగా లేకుండా కీడు వైపు వెళ్తున్నారు అని అంటే, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడిని కాదని. నినివేకి వెళ్ళబట్టి ఎక్కడికి వెళ్తున్నాడు అండి, తర్షీషుకు వెళ్తున్నాడు. దేవుని మాటను తప్పి, దేవుని మాటకు విధేయత చూపించని ఏ వ్యక్తి జీవితంలో అయినా సరే ఏం జరగదంట, కార్యాలు జరగవు. ఇంకో మాట చెప్పంటారా, అతన్ని బట్టి ఏం జరుగుతుందంట, కీడు జరుగుతుంది. ఏమండి గమనించండి, మీకు ఈ మాట చెప్తే బాగుంటుందేమో. అదేంటంటే, చాలాసార్లు ఏమనుకుంటామంటే, మా ఇంట్లో అందరూ తప్పు చేయలేదుగా, మా తప్పు చేస్తే నేనేగా తప్పు చేసింది అని నా మట్టికి నేను అనుకున్నాను అనుకోండి. ఉదాహరణగా దేవుడు యెహోషువతో చెప్పాడు, యెహోషువ ఈ ఎరుకో గోడ బద్దలు కొట్టాను కదా, ఇందులో ఏమి పట్టుకు రావద్దు అని చెప్పు, ఆ మిగతా వాళ్ళందరినీ కూడా చంపేయమని చెప్పు అంటే అందరూ చంపేశారంట. తెల్లారే హాయి వాళ్ళు గట్టిగా చెబితే 3000 మంది ఉంటారు ఆ ఊర్లో, 300 మంది చాలే అని చెప్పి బయలుదేరితే ఆ హాయి మీద గెలవలేక 30 మంది చచ్చిపోయారంట. ఎవరిని బట్టి కీడు వచ్చింది అనుకుంటున్న సమయంలో దేవుడు యెహోషువతో మాట్లాడాడు, పలానా ఎవరంట ఆయన, ఆకాను అని. అప్పుడైనా బయటపడతాడేమో అనుకున్నాడు, బయటపడలా. చివరికి గోత్రాల్లో ఒక గోత్రం, వంశములో ఒక వంశం, కుటుంబములో ఒక కుటుంబమైన ఆకాను పేరు వస్తే అడిగారు, ఆకాను అసలు నువ్వేం చేసావో చెప్పు అంటే, మా ఆవిడికి తెలియకుండా, మా పిల్లలకి తెలియకుండా అన్ని బంగారు నాణాలు, మా ఆవిడకి ఇష్టమని చెప్పి ఒక డ్రస్సు, అంత వెండిదేదో దొరికితే తీసుకొచ్చి ఇంట్లో గుడారం కింద కప్పెట్టాడంట. నేను అంటాను, భార్యకు తెలియకపోయినా, పిల్లలకి తెలియకపోయినా దేవుడు ఏం చేశాడు, ఊరుకోలా. అతన్ని బట్టి అతని కుటుంబాన్ని అంతటినీ కూడా ప్రియులారా బాకా ఆ లోయలో మనం చూసిన వారం అయితే ప్రియులారా ఆకోరు లోయలో వారిని చంపినట్లుగా మనం చూస్తున్నాం. ఆకోరు, రైట్, థ్యాంక్ యూ. ఆకోరు లోయలో అతన్ని రాళ్లతో కొట్టి చంపినట్లుగా చూస్తున్నాం. గెహాజీ డబ్బు కోసం కక్కుర్తుపడి ఒక్కడే వెళ్ళాడు, తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఏమైందంటే ఇల్లంతటికి
నయమాను యొక్క కుష్టు తెచ్చుకున్నాడు. తాను, తన భార్య, తన పిల్లలకి ఒక్క మాట చెప్తాను, దేవుడు మనకిచ్చింది కుటుంబం. కుటుంబం అంటే భర్త కాదు, కుటుంబం అంటే భార్య కాదు, కుటుంబం అంటే పిల్లలు కాదు. భార్య, భర్త, పిల్లలు కలిసిందే కుటుంబం. ఈ కుటుంబంలో ఒక్కడు తప్పు చేసినా కుటుంబము దాని యొక్క పర్యవసానం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. కాబట్టి ఎవరిని బట్టి ఈ కీడు అంటే నువ్వు చెప్పగలగాలి, అయ్యా మేము ఆశీర్వాదమునకు కారకులమయ్యే వారమే తప్ప మేము కీడు చేసే వాళ్ళంగా ఉండకూడదు. ఒకవేళ కీడు జరుగుతుందంటే అది అన్యుడు తప్పు కాదండి. చెప్పండి, ఒక క్రైస్తవుడు ఏదో తప్పు చేశాడు. ఆ కుటుంబానికో, ఆ వీధికో, ఆ వ్యక్తికో చేసిన తప్పు సమస్తం. మీకు మాట చెప్తా, మీకు బాగా అర్థం అవ్వడానికి. 2020 మార్చి 23 గుర్తుందా? గుర్తులేదా? లాక్డౌన్, కరోనాకి లాక్డౌన్. ఇప్పుడు ఈ వీధిలో ఒకటి కరోనా వచ్చింది అనుకోండి, ఏం చేశారు? అదెందుకు? ఒక్క ఇంటికి కరోనా వస్తే వీధి మూసేలేదా? ఎందుకని? నేను అంటే నా ఇల్లు మూయించగా ఆ వీధి మూసిపడేసి రెడ్ జోన్ అన్నాడు అంతే. ఎందుకంటే ఆ వీధిలో ఒక్కడు కూడా బయటికి రాకూడదు, ఎందుకంటే ఇది వ్యాప్తి చెందింది. క్రైస్తవుడు తప్పు చేస్తే కరోనా కంటే భయంకరమైన తెగుళ్ళు, కరోనా కంటే భయంకరమైన విపత్తు చూడాల్సిన పరిస్థితి. నిన్ను బట్టి నీ వంశం, నిన్ను బట్టి నీ వీధి, నిన్ను బట్టి నీ వారు ఆ పర్యవసానాన్ని భరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఏమండి, అయిన వారు కాకపోయినా యోనా చేసిన తప్పుకి ఆ తర్షీషు వాడలో ఉన్న వారందరూ కూడా ఆ ప్రచండమైన ఆ యొక్క ప్రళయానికి వాళ్ళు బలి కావాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ యోనా పశ్చాత్తాపము ఆ నినివే ఆ తర్షీషు వాడకి ఏమి ఇచ్చిందయ్యా అంటే గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చింది. క్రైస్తవుడా, తప్పులు అందరూ చేస్తారు, కానీ క్రైస్తవుడు కూడా గొప్ప లక్షణం ఏంటో తెలుసా? క్రైస్తవుడు పశ్చాత్తాపడతాడు, కన్నీళ్లు కాలుస్తాడు. నన్ను బట్టి ఆశీర్వాదమే ఉండాలి కానీ ప్రభువా కీడు జరగకూడదని కోరుకుంటాడు. మరి ఈరోజు క్రైస్తవుడిగా చరిత్రను చదివితే ప్రియులారా, మత్తిండేషన్ కనిపెట్టింది, రైళ్లు తీసుకొచ్చింది, మోటార్ సైకిళ్ళు, విమానాలు, ఫోన్లు ఇవన్నీ కనిపెట్టింది ఎవరయ్యా అంటే క్రైస్తవుడే. క్రైస్తవుడి లోకానికి ఎంతో మేలు చేశాడు. ఇంకో మాట చెప్పంటారా? మిషనరీలు తమ జీవిత త్యాగాన్నే మన కొరకు పదిలంగా పెట్టారు. మరి ఈరోజు మనం ఏం చేయగలుగుతున్నాం? మన ద్వారా ఏదైనా మేలు చేసే పని ఉంటే మట్టిగా తప్పకుండా మేలు చేయడానికి మనం సంసిద్ధులం అవుతాం. ఈ లోకం అనుకుంటుంది లేదు క్రైస్తవులు కీడు చేస్తారు. కాదయ్యా, క్రైస్తవులు మేలు కూడా చేయగలరని చెప్పి చాటి చెబుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండవది నీ వ్యాపారం ఏమిటి? ఏ వ్యాపారం చేయమంటారు? మాట్లాడరేంటమ్మా. దేవుడు ఏ వ్యాపారం చేయమంటున్నారు? ఇప్పుడు ఈ రోజండి కొంతమందికి దేవుడు ఈ వ్యాపారం చేయి, ఆ వ్యాపారం చేయొద్దనేమంటలా. ఈరోజు కొంతమందికి వాళ్ళ వ్యాపారం పేరు చెప్పుకోవడానికి సిగ్గు. కొంతమంది లేచి పొద్దున్నే కూలి పనికి వెళ్తారు. తప్పే ఉంది కూలి పని చేసుకుంటానంటే. ఈ రోజుకి నేను గర్వంగా చెప్పగలను, నా ఇన్కమ్లో మీ ఫాదర్ ఆక్యుపేషన్ అంటే మీ వృత్తి ఏంటి అని అడిగితే ఫార్మర్, రైతు, లేదా కూలి పని చేసుకునే వేజ్ చెప్పగలను. ఎందుకయ్యా అంటే దాన్ని సిగ్గుపడడం. ఒకసారి అంట యేసేపు తన తల్లిదండ్రులను, అన్నదమ్ములను 70 మందిని ఆ కానాను నుంచి పిలిచాడు రథాలిచ్చి. వాళ్ళందరూ కూడా ప్రియులారా ఐగుప్తు ప్రాంతానికి వస్తున్నారు అని తెలియగానే పరుగున నాన్న దగ్గరికి వెళ్ళాడు, కౌగిలించుకున్నాడు. ఈ కౌగిలించుకున్న తరువాత వాళ్ళ నాన్నతో ఏమన్నాడు చూడండి. ఆదికాండము 46వ అధ్యాయము 11వ వచనం కాని చదువుదామా? ఆదికాండము 46వ అధ్యాయము 31. యేసేపు తన సహోదరులను, తన తండ్రి కుటుంబ వారిని చూచి దేశంలో ఉండిన నా సహోదరులు, నా తండ్రి కుటుంబ వారు నా యొద్దకు వచ్చిరి.
ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపరులు. వారు తమ గొర్రెలు పశువులను తమకు కలిగినదంతా తీసుకొని వచ్చిరని అతనితో చెప్పాడను. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తులకు గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తులకు హేయుడు గనుక ఫరో మిమ్మల్ని పిలిచి మీ వృత్తి ఏమిటి అంటే మీ వ్యాపారం ఏమిటి అని అడిగిన ఎడల మీరు గోషేను దేశమందు కాపరముండినట్లు మా చిన్నతనము నుండి ఇది వరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులు పశువుల గలవారమై ఉన్నామని ఉత్తరం వీడని చెప్పాను. నీకు బాగా చెప్పాలంటే మేము పశువులు కాసుకునే వాళ్ళం అనమాకండి, మాకు పశువులు ఉన్నాయని చెప్పండి. కాపలా కాస్తాకి పనులు పెట్టుకున్నామని చెప్పండి. ఎవరైనా అడిగితే అయ్యా మాకు పశువులు ఉన్నాయి కానీ మేము యజమానులు, కాపలా కాస్తాకి వేరే వాళ్ళు ఉన్నారు కానీ మీకు ఖాయం అని చెప్పండి. ఎందుకంటే పశువులు కాపలు కాసే వాళ్ళంటే ఐగుప్తీయుల గంట చిన్నతనం వచ్చేద్దంట. ఈరోజు కొంతమందికి మీ వృత్తి చెప్పడానికి సిగ్గుపడతారు. సిగ్గుపడమాకండి. ఒక మాట చెప్పమంటారా, దేవుడు మనకి ఏ పని ఇచ్చినా దాన్ని కష్టపడి చేద్దాం. స్తోత్రం చెప్పండి. ఆ పని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో సిగ్గుపడద్దు. మన పని మనకి ఒక దైవం, మన పని మనకి ఒక గొప్ప ఆశీర్వాదం, మనకి భోజనం పెడుతుంది. దాని గురించి సిగ్గుపడద్దు. ఈ వాక్యం చదివేటప్పుడు నన్ను నేనే సిగ్గుపడ్డా. ఎందుకంటే ఉదాహరణగా నేను ట్రైన్లో కానీ బస్సులో కానీ ప్రయాణం చేశాను అనుకోండి. మీలో ఎవరైనా ఫోన్ చేసి అయ్యగారు నా కొరకు ప్రార్థన చేయండి అంటే ఆ బస్సులో ప్రార్థన చేయడానికి కొన్నిసార్లు మీరు సిగ్గుపడతాం. ఎందుకని ఇప్పుడు ప్రార్థన చేస్తుంది కదా బాబా, ఇక్కడ కూడా తయారైపోయారా, ఇక్కడ కూడా మొదలెట్టేశారా అని అనుకుంటారేమోనని ఏమంటాం. కొన్నిసార్లు అమ్మా దిగాక చేస్తాం లేరా, బస్సులో ఉన్నాను కానీ మళ్ళీ చేస్తాం లేరా. కానీ మా కైక్లూరు మండలంలో ఒక ఆయన ఉన్నాడు, సుదర్శన్ అని. నువ్వు ఎక్కడ నిలబడు, రోడ్డు మీద ఉండు, నీ భుజం మీద చెయ్యేసి వెంటనే ప్రార్థన చేస్తాడు. ఆ దైవజనుని చూసినప్పుడు అలా నాకు సిగ్గేస్తుంది. నాకే నిజంగా నేను ఎందుకు ఈ పని చేయలేకపోతున్నా. ఎవరైనా ప్రార్థన చేయమన్నప్పుడు నా పని ఏంటి, నా వృత్తి ఏంటి, ప్రార్థన చేయడమే నా పని. నేను దానికి ఎందుకు సిగ్గుపడాలి? నలుగురిలో నేను ఎందుకు సిగ్గుపడాలి? ఎవరైనా ప్రార్థన చేయమన్నప్పుడు ఒక దైవజనుడు కాదు, నాకు దేవుడు ఒక ఇచ్చిన బాధ్యత. ఈ వచనం చదివిన తర్వాత నాకు అనిపించింది, నాకు సిగ్గేసింది. ఆ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకున్నా, ఎవరిని అనుకున్నా నా వృత్తి అనేకుల కొరకు ప్రార్థించడం, దాన్ని నేను తప్పకూడదు. స్తోత్రం చెప్పండి. మీ విషయంలో కూడా మీ వృత్తి పేరు గురించి మీరు సిగ్గుపడమాకండి. దేవుడు మనల్ని ఏ పని అప్పగించినా ఒక మాట చెప్పంటారా, మీ పనిలో మీరు నమ్మకంగా ఉండండి చాలు. స్తోత్రం కలుగునగాక. పనిలో నమ్మకంగా ఉండండి. మీ చేతి పని ఏదైనా సరే నా దేవుడు దీవించు వాడై ఉన్నాడు. మోషే సకల విద్యా నైపుణ్యుడు, ప్రావీణ్యుడు. ఈ విద్య ఆ విద్యలు కాదు, అన్ని పనులు చేయగలిగిన వాడు. ప్రతి క్రైస్తవుడు అన్ని రంగాల్లో అన్ని వృత్తుల్లో దేవుని కొరకు దేవుని పక్షముగా నిలబడుదుముగాక. సేవకుడు అయితే సేవకుడే చెప్పండి, గొర్రెలు కాసేవాళ్ళతో కాసేవాళ్ళని చెప్పండి, తప్పే ఉంది. కూలి పని అయితే కూలి పని చెప్పండి. మీ వృత్తిని బట్టి సిగ్గుపడమాకండి. దేవుడు నీకు ఇచ్చిన వృత్తిని బట్టి మనం అతిశయించదుము కాక. ఇక మూడో మాట ఏంటంట, నీవెక్కడి నుండి వచ్చితివి? ఎక్కడి నుంచి వచ్చాడు? మనం ఎక్కడి నుంచి వచ్చాం? చాలాసార్లు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది అడిగారు. నేను కూడా పథకం పనులు కొత్తలో చేయించేవాడు 2016, 17 ఆ టైంలో చేయించినప్పుడు కొంచెం ఎవరినైనా గట్టిగా అబ్బాయి నేను ఇచ్చిన కొలత ఏంటి, నువ్వు చేయలేదు ఏంటంటే వాళ్ళేమంటారు తెలుసా, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు అన్నారా? అసలు ఏ ఊరు, ఎక్కడ, ఇక్కడికి వచ్చి మమ్మల్ని పని చేయిస్తావా? మేము ఎంతే చేస్తాం. ఆలోచించేయండి. పడ్డారు ఎప్పుడైనా? ఓకే. కాబట్టి ప్రియులారా ఆలోచన చేయండి, మనం ఎక్కడి నుంచి వచ్చాం. ఈరోజు చాలా లోకం అంటది, రాధా మనోహర్ గారు అనుకుంటా ఎక్కువగా అంటూ ఉంటారు, నేను క్రైస్తవుని అన్నాను అనుకో, మీ తాత పేరేంటి, మీ తాత పేరేంటి, మీ నాన్న పేరేంటి? అప్పుడు నేను అంటాను, క్రీస్తుని ఎరగనంత వరకు కూడా మేము మూర్ఖులుగాను
అన్యజనుల సాంప్రదాయ ప్రకారం నేను జీవించాను కానయ్యా, యేసు క్రీస్తుని ఎరిగిన తరువాత నేను ఈ లోకానికి సంబంధించిన వాడిని కాదు. నేను ఎక్కడి నుండి వచ్చానంటే యేసయ్య చెప్పాడు, నేను పరములో నుండి దిగి వచ్చిన వాడిని అని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాం? మనము యాత్రికులము, పరదేశులమై ఉన్నాము గనక. ఇప్పుడు ఎక్కడైనా ఊరి నుంచి దాటి వచ్చావు అనుకోండి, అరే ఎలా వచ్చావురా? బస్సులో వచ్చా. ఎక్కడి నుంచి వచ్చావు? పలానా ఊరి నుంచి వచ్చామంటాం. అలాగే మనం ఎక్కడి నుంచి వచ్చి ఈ దేవుని నమ్ముకున్నాము అని అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, పాపములో నుండి. చదువుతారా మాట? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పేతురు గారు ఈ మాటలు రాస్తారు. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి, మనం ఎక్కడి నుంచి వచ్చామంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎవరైనా సరే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావరా, మీరు ఒకప్పుడు అన్యులు కాదా అన్నాడు అనుకోండి, మనం చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? అవునండి, మేము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చామని చెప్పాలి. స్తోత్రం చెప్పండి. చీకటి ఏంటి? అవునండి, యేసు క్రీస్తు తెలియనంత వరకు చీకటే. యేసును తెలుసుకున్న తర్వాత నా బ్రతుకు వెలుగుమయమైపోయింది. రోమపత్రిక 13వ అధ్యాయంలో కూడా, ఇంకా మీరు ఎంతకాలం చీకట్లో ఉంటారు, క్రీస్తు అయిన వెలుగులోనికి రండి అని కూడా, కాలం సమీపించడానికి కూడా పౌలు భక్తులు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మనం అందరం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి రావాలి. ఆ వెలుగులో ఉన్న యేసు క్రీస్తుని గురించి సువార్తను ప్రకటించాలి. ఆయన ప్రకటించులాగా మనము నడిచి జీవించి, మనం నడిచి అనుభవించవలసిన వారమై ఉన్నాం. ఇక 4వది, ఇంకెక్కువ మీకు లోతుగా వెళ్ళను, త్వరగా. మీ దేశం ఏది? మన దేశం ఏదండి అసలు? పరలోకము నా దేశము పాట ఉంది కదా. కాబట్టి ప్రియులారా, పౌలు భక్తులు మాట చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తును రక్షకుని నిమిత్తము మన పౌర హక్కు. మన పౌర హక్కు అంటే, అమెరికా వాళ్ళకి వెళ్ళామనుకోండి, ఒక 2 సంవత్సరాలు ఉంటే గ్రీన్ కార్డు ఇస్తారు, పౌరసత్వం అంటారు. ఇక్కడి నుంచి నువ్వు అమెరికా పౌరుడు అని. మన భారతదేశానికి వస్తే ఆధార్ కార్డు ఇస్తారు. ఏమిస్తారు? ఆధార్ కార్డు ఏం చెప్తుంది తెలుసా? నేను ఒక భారతీయుడినే. ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఏం చెప్తాయంటే, వీడు ఈ ప్రాంతానికి చెందినవాడు, ఫలానా వ్యక్తి, ఫలానా దేశాన్ని, ఫలానా వాడికి చెందినవాడని. పాన్ కార్డు, ఆధార్ కార్డు మనకేంటి అంటే, మనం ఏ దేశానికి చెందిన వారికో చెబుతుంది. ఇప్పుడు మనది ఏ దేశము అని ఎవరైనా అడిగారు అనుకోండి, పరలోకము అనే పౌర హక్కు కలిగిన దేశమే నా దేశం. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు భక్తుడు దాని గురించి వివరించాడు. చూడండి, ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి. 11:13. వీరందరూ ఆ వాగ్దానములు ఫలము అనుభవింపక పోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద, ఇలా చెప్పాలి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారి మృతులందరూ ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషాదపరుచుతున్నారు కదా. మనం ఎవరు అంటండి? యేసుక్రీస్తుని అడిగారు. ఆయన అన్నాడు, నీకు అధికారం నువ్వు సంపాదించుకుంది కాదు, నా పరలోకపు తండ్రి ఇచ్చింది. సత్యముల గురించి సాక్ష్యము చెప్పుటకు వచ్చింది. సత్యం అనగేంటి? వాక్యమే సత్యము. నేను ఈ లోకానికి సంబంధించిన వాడిని కాదు, నేను పరలోక సంబంధినే. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను యాత్రికు చుట్టం చూపుగా వచ్చాను. నేను చుట్టం చూపుగా వచ్చాను, ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను. తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయేవాడిని? ఈ భూలోకంలో ఉన్నంతసేపు కూడా ఎప్పుడు కూడా పరలోకానికి వెళ్ళే ఆ ఏర్పాటు కొరకు, పరలోకానికి వెళ్ళే ఆ ప్రయాణం కొరకు, పరలోకానికి వెళ్ళే సిద్ధపాటు కొరకు మనం ఈ భూమి మీద యాత్రికులుగా బతకాలని బైబిల్ చెప్తుంది.
అందుకని ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామని ఆలోచన చేయక పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలి. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరి వచనంలో కూడా మీరు మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతకండి అన్నాడు. ఆయన రాజ్యము ఆయన నీతిని వెతికితేనంట నీకు ఏం కావాలో భూమి మీద ఆయనే చూసుకుంటాడు. ఇల్లు కావాలా ఆయన చూసుకుంటాడు, పొలం కావాలా ఆయన చూసుకుంటాడు, వ్యవసాయం కావాలా ఆయన చూసుకుంటాడు, నీ అవసరాలన్నీ చూసుకుంటాడు. మరి నువ్వేం చూసుకోవాలి? పరలోకానికి ఎలా వెళ్ళాలో దాని యొక్క మార్గము, దాని యొక్క సిద్ధపాటు కొరకు నా దేశం అది సంపాదించుకోవాలి. ఆధార్ కార్డు సంపాదించుకోవాలంటే ఎక్కడికి వెళ్తాం మనం? ఈ సేవాకి వెళ్ళి లేదా సచివాలయానికి వెళ్ళి సంపాదించుకుంటాం. పరలోకం కావాలంటే యేసు వద్దకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు. కాబట్టి మన దేశం ఏది అంటే పరలోకమే మన దేశం. చివరిది మన ఏ జనం మనం? అది క్రైస్తవులము. 3 చోట్ల క్రైస్తవులు గురించి రాయబడింది. అపోస్తుల కార్యం 11వ అధ్యాయంలో సహవాసం చేసేవాడు క్రైస్తవుడు అని రాయబడింది. అలాగే 1 పేతురు పత్రికలో కూడా శ్రమ అనుభవించేవాడు క్రైస్తవుడు అని రాయబడింది. మరొక చోట కూడా మరొక మాట రాయబడింది, కానీ ఎప్పుడు ఆయన చెప్పుడు సమయం లేదు కనుక మనం ఏ జనము? క్రైస్తవ జనము. క్రీస్తును కలిగిన వారము. క్రీస్తును కలిగిన వారమని ఎలా చెప్పగలం? నమ్మి బాప్తీసం పొంది క్రీస్తు కొరకు రోమాపత్రిక 12:1-2 వచనాలు ఎవరైతే అనుభవించి మారు మనసు పొంది నమ్మి బాప్తీసం పొంది ప్రతి నెల ప్రభు యొక్క రొట్టెను ద్రాక్షరసము అనుభవిస్తారో ఆ జనమే. ఎవరి జనమంట? నా జనమని ప్రభు చెప్పుకునేలాగున, ఆయన బిడ్డలుగా కుమారులుగా చెప్పుకునే వారు లాగున మనం క్రైస్తవులుగా పిలువబడతాం. క్రైస్తవులను పిలువబడాలి అంటే నమ్మి బాప్తీసం పొందాలి, నోటితో ప్రభువును ఒప్పుకోవాలి, ప్రభు బలలో పాల్గొనాలి. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టి మరణించి చనిపోయి మృత్యుంజయ తిరిగి లేచి ఇది నా శరీరము దీని తినుడి, ఇది నా రక్తము దీనిలో త్రాగుడని చెప్పి నీ కొరకు నా కొరకు శిలువలో బలియాగమైన ప్రభు ఈ లోకానికి అర్థమిస్తూ యోనా గ్రంథము ద్వారా మనకి ఈ విషయాలను నేర్పుతూ ఆయన దేశమును ఆయన జనముగా మార్చబడి ఎక్కడికి పోవచ్చున్నామో ఎరిగి ఈ లోకంలో నీ వృత్తిని బట్టి ఏ కీడు చేయకుండా ప్రభు పరలోక రాజ్యంలో చేర్చబడే కృపా దీవెన దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం.